దేవుని నామమునకు స్తోత్రాలండి. కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 22 అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందామండి. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. రౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వారి క్రోధము దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కారము గల బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకలాశుధములకు కానుభూతులైన ప్రియ పనులని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాని. ఇదిగో ప్రభా, మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ ప్రార్థన విని ఉన్నారో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా బిడ్డలను ప్రభా నీ కృపలో ప్రభ భద్రపరుచుకుని మీరు ఆశీర్వాదంతో నింపుతున్నందుకు మీ కోట్లాది వందనాలు, స్తోత్రం నాయన. అలాగే ప్రభా మా దేశం అంతటినీ నీ కృపలో భద్రపరుచుకుని మా దేశ నాయకులను అధికారులను మీ కృపలో భద్రపరచుకోండి. అలాగే సేవకులందరినీ మీ కృపలో భద్రపరుచుకుని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.